ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేంటంటే డ్రై బఠానీ, బూందీ, పల్లీపప్పు, పుట్నాల పప్పు, కరివేపాకు అన్నీ కలిపేసి బూందీలా చేశాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది కేజీ బూందీ అన్నమాట ఫ్రెండ్స్. ఇది కేజీ శనగపిండిని గట్టిగా, అంటే బాగా మెత్తగా కాకుండా గట్టిగా కొంచెం కలిపి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్న ఫ్రెండ్స్. అందుట్లో ఈ బూందీ అనేది చేసుకున్నాను అన్నమాట ఫ్రెండ్స్. నేను చూడండి చేసుకుని అందుట్లో ఏంటంటే కేజీ పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా సాల్ట్, వాటర్ పెట్టి కలిపేసి ఈ విధంగా బూందీ గరిటెలో వచ్చేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసిన తర్వాత ఆరబెట్టిన తర్వాత దీంట్లో కరివేపాకు, అదే ఆయిల్లో పుట్నాల పప్పు, పల్లీపప్పు, అటుకులు, డ్రై అయిన బఠానీ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది కూడా ఫ్రై చేసానమాట. అవి ఒక కప్పుడు అనమాట ఫ్రెండ్స్. కలిపి ఈ విధంగా ఉప్పు, సాల్ట్, కారం, ఎల్లుల్లిపాయ, మెయిన్ ఎల్లుల్లిపాయ కూడా కలిపేసి ఈ విధంగా చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది ప్రతిదానికి మాకు మెయిన్ ఫేమస్ ఇదనమాట ఫ్రెండ్స్. ఏంటంటే బూందీ అనమాట. బూందీని ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. మేము వాటిలో ఇది ఒక వెరైటీ అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇవన్నీ కూడా పండగ టైంలో చేసుకుంటాం కాబట్టి ఫ్రెండ్స్. ఈ స్పెషల్స్ మామూలుగా ప్రతి ఫంక్షన్కి కూడా ఉపయోగిస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ప్రతి పండగకి, ఫంక్షన్లకు కూడా ఈ బూందీ అనేది ఈ విధంగా చేస్తారంటే ఒక్కొక్కరు ఒక్కో టైప్లో చేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది మాకు ఫేమస్ అనమాట. మెయిన్ ఈ కార బూందీ అనేది. దీంట్లో నేను ఏంటంటే బఠానీ కూడా వేసాను. చూడండి, కనిపిస్తుంది కదా, ఇది గుల్ల రావటానికి ఇట్లా అనగానే